హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టాప్ 5 నుంచి ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తున్నారు. ఇప్పటికే టాప్ 5 నుంచి 5th ప్లేస్లో అవినాష్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగా, తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి టాప్ 4 ప్లేస్లో ఎలిమినేట్ అయ్యి ప్రేరణ అయితే బయటకైతే వచ్చేసింది. ప్రేరణను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకురావడానికి డాకు మహారాజ్ ఫేమ్ హీరోయిన్ అయినటువంటి ప్రజ్ఞా జైస్వాల్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వారితో కాసేపు ముచ్చట్లు పెట్టి ఆ తర్వాత ప్రేరణను ఎలిమినేట్ చేసి బయటకైతే తీసుకువచ్చింది అని చెప్పాలి. ప్రేరణ ఈ సీజన్లో లేడీ టైగర్ అంటూ నాగార్జున స్వయంగా చెప్పడం ప్రేరణకి అతిపెద్ద గిఫ్ట్ అని చెప్పవచ్చు. ప్రతిసారి కూడా టాస్కుల్లో తనదైన మార్క్ చూపించి అలాగే తన అభిప్రాయం చెప్పాలి అనుకున్నప్పుడు నిర్మోహమాటంగా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, అది నా గేమ్కి ఇంపాక్ట్ అవుతుందేమో, వారు తర్వాత టాస్కుల్లో నాకు హెల్ప్ చేయరేమో అని కాకుండా ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టు చెప్తూ ప్రేరణ అయితే ఈ సీజన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ కంటెస్టెంట్గా ఎదిగింది అని చెప్పవచ్చు. అదే ఆమెని ఫినాలే వరకు తీసుకువచ్చింది. అయితే ఫినాలేలో ఆమెకి అంతగా సపోర్ట్ లభించకపోవడంతో టాప్ 5లో నిలిచినప్పటికీ కూడా ఈ సీజన్ టైటిల్ విన్నర్గా నిలవలేకపోయింది. ఈ సీజన్ అయినా కూడా లేడీ కంటెస్టెంట్ విన్నర్గా నిలిస్తే చూడాలని చాలామంది భావించారు. అయితే లేడీ టైగర్ వారి ఆశలని అడియాసలు చేసిందనే చెప్పాలి. సో మొత్తంగా ఏదేమైనా కూడా ఈ సీజన్లో ఎంతోమంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిపోయినా కూడా ప్రేరణ చివరి వరకు నిలిచి టాప్ 4 వరకు ఉండి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేసింది. ఇక ప్రేరణ ఎలిమినేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.